పౌర్ణమి వెండి చూపుల కింద బృందావన్ అడవి సున్నితమైన కాంతితో తడిసిపోతుంది. ఇక్కడ రాత్రి నిశ్చలంగా ఉంది. కృష్ణుడు తన వేణువును వాయించేందుకు సిద్ధమవుతుండగా, కృష్ణుడి వేణువు పాడటం ప్రారంభించినప్పుడు ప్రశాంతమైన మరియు మాయా నిశ్శబ్దం వస్తుంది. వెరిందవన్ అడవిలో కృష్ణుడు తన వేణువును పైకి లేపి, గాలిని సంగీతంతో నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. మంత్రముగ్ధులను చేసే శ్రావ్యత ప్రవహిస్తుంది. వినే వారందరినీ ఆకర్షిస్తుంది. ఆవులు ప్రశాంతంగా మేస్తున్నాయి. వినడానికి ఆగిపోతున్నాయి. వారి కళ్ళు ఆశ్చర్యంతో విశాలంగా ఉన్నాయి. చెట్లపై కూర్చున్న నెమళ్లు తమ ప్రకాశవంతమైన తోకలను వీస్తున్నాయి, సంగీతంతో మంత్రముగ్ధులయ్యాయి. కృష్ణుడి ద్రవం వెండవెన్ అడవిలో ప్రతిధ్వనిస్తుంది. దాని మంత్రముగ్ధమైన శ్రావ్యత చెట్ల గుండా అల్లుకుంటుంది. సంగీతం ద్వారా ఆకర్షించబడుతుంది. అతని యువ స్నేహితులు నీడల నుండి బయటకు వస్తారు. వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోతాయి. చంద్రకాంతి కింద వారు స్వేచ్ఛగా నృత్యం చేస్తారు. వారి నవ్వులు వేణువు యొక్క తీపి స్వరాలతో కలిసిపోతాయి. ఆవులు మరియు నెమళ్లు నృత్యంలో చేరుతాయి. వాటి కదలికలు సంగీతంతో సమన్వయం చెందుతాయి. మాయా చంద్రకాంతి దృశ్యాన్ని సృష్టిస్తాయి. నిర్మలమైన బృందావన చంద్రకాంతిలో కృష్ణుడు అడవి మధ్యలో నిలబడి ఆనందకరమైన శక్తితో ఆలింగనం చేసుకున్నాడు. సున్నితమైన ఆవులు మరియు ఉత్సాహభరితమైన నెమళ్ళ అడవి జీవితంతో కొట్టుమిట్టాడుతోంది. సంగీతం క్రోచెండోకు చేరుకుంటుంది. స్వచ్ఛమైన ఆనందం మరియు లోతైన ఐక్యత యొక్క వస్త్రాన్ని నేస్తుంది. దృశ్యం మెల్లగా మసకబారుతుంది. శాంతి మరియు సంతృప్తి యొక్క శాశ్వత సారాన్ని వదిలివేస్తుంది.